హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం నడుం పట్టి వేసే పని లేదు, నెక్కి నెక్ పట్టి వేసే పని లేకుండా నెక్ని నీట్ ఫినిషింగ్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ఇలా ఈ విధంగా మనకి ఎంత డీప్ నెక్ కావాలంటే అంత డీప్ నెక్ అయితే ట్రై చేయొచ్చు. ఈ విధంగా నేనైతే నెక్ మీద ఒక 1 ఇంచ్ డీప్ అయితే ఎక్కువ పెట్టుకున్నాను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఈ విధంగా తీసుకున్నాను. లైనింగ్ కూడా ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం టక్స్ వేస్తాం కదా, టక్స్ పాయింట్కి ఇలా నడుము అనేది జస్ట్ అలా మడుచుకుని మధ్యలోకి ఈ విధంగా టక్స్ పాయింట్ మార్క్ చేసుకున్నాక ఇలా నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఎక్కడ ముడతలు లేకుండా మంచిగా చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయండి. నాది ఇప్పుడు నేను వేసేది జరీ క్లాత్ పీసులు వచ్చేస్తుంది, అందువల్ల మీకు కొంచెం ఇక్కడ పట్టేసినట్టుగా కనిపిస్తుంది. సేమ్ నెక్కి ఎలా వేసామో ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి అదే విధంగా కింద నడుము దగ్గర కూడా అదే విధంగా స్టిచ్ వేయండి. ఓకే, ఇలా స్టిచ్ వేసిన తర్వాత నెక్ బాట్లో మొత్తము ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని కట్ చేసుకోవాలి. జాగ్రత్త అండి, నిదానంగా కట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత నిదానంగా కట్ చేస్తే మనకు అంత మంచి వర్క్ వస్తుంది. ముందు నిదానంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఈ కట్స్ పెట్టేటప్పుడు కొత్తలో నాకు కూడా చాలా తప్పులు పోయినాయి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ క్లాత్ కూడా మొత్తం ఆ కుట్టు మనం ఎక్కడి వరకు అయితే వేసామో అక్కడ వరకు టచ్ అయిపోయేది. కానీ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని వీడియోలో చూపించినట్టు తిరిగేసుకోవాలి. ఓకే, తిరిగేసుకున్న తర్వాత ముందు నడుం భాగానికి జస్ట్ ఒక కుట్టు వేసేయాలి. ఇప్పుడు నెక్ పార్ట్కి చాలా జాగ్రత్తగా చేయండి. వర్క్ వచ్చేసి మనం ఒక బ్లౌజ్ కుట్టామంటే అస్సలు రిమార్కే రాకూడదు. ఓకే, అలా ట్రై చేయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం అలా ట్రై చేస్తేనే మనము నెక్స్ట్ వాళ్ళు అంటే మన దగ్గరకు వచ్చి కుట్టించుకున్న కస్టమరు మనల్ని రిఫర్ చేస్తారు, తన దగ్గర బాగుంది స్టిచ్ చేయించుకోండి మీరు కూడా అని. ఓకే, ఆ విధంగా స్టిచ్ చేయండి. చూడండి, ఎక్కడ ముడతలు లేకుండా ఇట్లా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయండి. ఓకే, ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలి. మనము 10 బ్లౌజెస్ నిదానంగా స్టిచ్ చేసామనుకో 11వ బ్లౌజ్ వచ్చేసి మనమే ఫాస్ట్గా రన్ చేయగలం. ఓకే, తర్వాత ఫాస్ట్గా ఇక మనం ఆగమన్నమాట. ఫాస్ట్గా మన పని మనం చేసుకోవటం అలవాటు అయిపోతుంది. ఓకే, ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోండి. ఒకవేళ మీకు కత్తెర పట్టుకోవడం రావట్లేదు అంటే 1కి 2 సార్లు పేపర్ కటింగ్ అలవాటు చేసుకోండి. మొత్తం ఇదంతా కుట్లు వేసిన తర్వాత ఇక్కడ టక్స్ పాయింట్ వచ్చేసి 2 కుట్లు అయితే వేయండి. ఓకే, 2 టక్స్ నిదానంగా గట్టి కుట్లు వేసి వేయండి. చూడండి, నీట్ ఫినిషింగ్తో వచ్చింది కదా బ్లౌజ్ వచ్చేసి.